అందరికీ నమస్కారం. 'అల్లు అర్జున్‌కి మళ్ళీ ప్రమాదం. తీవ్ర భయంలో అల్లు అరవింద్.' ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ కూడా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. అసలు 'అల్లు అర్జున్‌కి ప్రమాదం ఎలా జరిగింది? అసలు ఈ టైటిల్ ఎందుకు నేను చెప్పాను? ఈ టైటిల్‌లో ఉన్న ఉద్దేశ్యం ఏంటో కూడా పూర్తిగా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ 'పుష్ప 2' సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో కష్టంగా, ఇష్టంగా, ఎంతో కష్టపడి మరీ నటించిన సినిమా 'పుష్ప 2'. ఈ సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. అయితే కాదు ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఏ మూవీ క్రియేట్ చేయని రికార్డ్స్ 'పుష్ప 2' మూవీ క్రియేట్ చేసింది. ఈ సినిమా రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. అక్కడ కూడా ఓ రేంజ్‌లో దున్నేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం పట్ల చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి షీల్డ్స్ బహూకరించింది. ఈ క్రమంలోనే స్టేజి పైకి వచ్చిన అల్లు అర్జున్ చాలా హుందాగా మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్‌ని ట్రోల్ చేస్తూ వచ్చారు. పేపర్ చూసి చదువుతున్నాడు అని ఆయనను అసలు దారుణంగా కామెంట్ చేశారు. కాగా ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ చాలా హుందాగా ప్రవర్తించారు. అయితే ఆయన మాటల్లో ఎటువంటి తప్పులు లేనప్పటికీ కొంతమంది కావాలని ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ, సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నా చాలా ధన్యవాదాలు అని, ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి కారణం ప్రతి ఒక్కరు అని, పుష్ప ఉన్న ప్రతి చోట రష్మిక ఉంటుందని, రష్మిక ఉన్న ప్రతి చోట పుష్ప ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి అందరూ బాగా వర్క్ చేశారని కూడా పొగిడేశారు. సినిమాలో ఎంతమంది నటీనటులు వర్క్ చేసి ఇచ్చేది మాత్రం దర్శకుడు అంటూ కూడా మాట్లాడారు. అయితే నటీనటులు ఎంత కష్టపడినా దర్శకుడు సినిమాకి కరెక్ట్ వర్క్ చేయకపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు పెద్ద ఎత్తున తోపైన స్టార్ అయిన, పెద్ద హీరో అయిన డైరెక్టర్ చెప్పిన విధంగానే చేస్తే ఆ సినిమా హిట్ అవుతుందని సరైన నిర్దేశం లేకుండా ఏ నటుడు మంచి నటుడు కాలేడు అని, అది అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే అంటూ చెప్పుకు వచ్చాడు. నన్ను గైడ్ చేసినందుకు సుకుమార్‌కు చాలా థాంక్స్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఓ బడా హీరోని టార్గెట్ చేశాడంటూ కూడా మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మరో మరొక్కసారి అల్లు అర్జున్ పేరు బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. చూసారా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే ఆ టైటిల్ పెట్టడం జరిగింది. ఆయన ఏమి చేయకపోయినా గాని ఆయనైతే ప్రమాదంలో పెట్టి ట్రోల్ చేస్తూ ఏదో ప్రమాదంలో ఉన్నట్లు, ఏదో ఆయన తప్పు చేసినట్లయితే ఆయన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం మీద అయితే అల్లు అరవింద్ కూడా చాలా టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.